అదిగో నీలవేణమ్మ తారక్ సారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వస్తున్నారు. అమ్మవారి విగ్రహం వీళ్ళెలా తీసుకురాగలిగారు? కొంపతీసి డూప్లికేట్ విగ్రహం తీసుకొచ్చారంటావా? ఏమో, నాకు కూడా అదే డౌట్గా ఉంది. మీకు అనుమానం వస్తే వచ్చింది, కానీ అనవసరంగా అందరి ముందు వాక్కండి. గురువుగారు, మీకు మాట ఇచ్చిన ప్రకారమే ఉత్సవానికి ముందు రోజే అమ్మవారి విగ్రహాన్ని మీకు అప్పగిస్తున్నాం, తీసుకోండి. చివరి నిమిషం వరకు మేము చాలా కంగారు పడ్డాం. అమ్మవారి విగ్రహం రావడం ఆలస్యం అయ్యేసరికి అందరినీ ఆందోళన పెట్టాం. ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి. అవును మహేంద్ర గారు, మిమ్మల్ని అవమానించడం మా ఉద్దేశ్యం కాదు. దయచేసి ఏమీ అనుకోకండి. మరేం పర్వాలేదు. మీ స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఇక మీరు వెళ్ళి ఉత్సవాన్ని ఘనంగా దగ్గరుండి జరిపించండి. అలాగే మహేంద్ర గారు. వస్తాం కాదంబరి గారు. మంచిది. తారక్, రే 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 బండాపురా బండాపు. ఏమైందిరా? రే, మనం పట్టుకెళ్ళిన బ్యాగు ఆ గెస్ట్ హౌస్ దగ్గరే వదిలేసాంరా. ఓ చా, పర్లేదులేరా, దాన్ని భద్రంగానే దాచిపెట్టాం కదా. రాత్రికి వచ్చి ఆ బ్యాగ్ తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు గానీ మనం వెనక్కి వెళ్ళామంటే దొరికిపోతాం. పద పద. నా పరువు వీధి పాలు కాకుండా కాపాడారా. మీరే గాని సమయానికి అమ్మవారి విగ్రహం తీసుకురాకపోయి ఉంటే ఇన్నేళ్లుగా కాపాడుకుంటున్న పేరు, పరువు, ప్రతిష్టలన్నీ బుగ్గిపాలై ఉండేవి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా మన మీద ఉన్నాయి పెద్దయ్య గారు. అందుకే మేము కూడా సమయానికి తీసుకురాగలిగాం. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఏంటి మావయ్య, ఈ నీలవేనేదో కట్టుకథ అల్లి చెప్తూ ఉంటే మీరేంటి పిట్ట కథ విన్నట్టు విని సంబరపడిపోతున్నారు? ఇప్పుడు ఏమైందమ్మా? అసలు వాళ్ళు ఒరిజినల్ విగ్రహమే తీసుకొచ్చారా, లేకపోతే అలాగే కనిపించే డూప్లికేట్ విగ్రహం తీసుకొచ్చారా? వాట్ డు యు మీన్? డూప్లికేట్ విగ్రహం తీసుకొచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? ఎవరికి తెలుసు, ఈ నీలవేణి నిర్లక్ష్యానికి
ఇప్పుడు విగ్రహం పోయిందని అందరూ చెప్తారు కదా, దాని నుంచి తప్పించుకోవడానికి హఠాత్తుగా ఇప్పుడు ఏ నకిలీ విగ్రహం తెచ్చారని మా డౌట్.